నమస్తే. ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి ధర్మ సందేహాలు కార్యక్రమంలో మీకు ఎటువంటి సందేహాలను నివృత్తి చేయడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్, గోల్డ్ మెడలిస్ట్ అయినటువంటి అరుణ్ కుమారి గారు. వారిని అడిగి మరి వివరాలు తెలుసుకుందాం. నమస్తే అండి అరుణ్ కుమారి గారు. శ్రీమాత్రే నమః. రాజకీయాలకు ఏ గ్రహాలు అనుకూలంగా ఉండాలి అంటారండి? ఇక్కడ మనం రాజకీయాల గురించి మాట్లాడుకునేటప్పుడు ఒక వ్యక్తి ప్రజలకు సేవ చేయటానికి రాజకీయాల్లోకి రావటం జరుగుతుంది. అసలు జాతక చక్రంలో మనకి సేవ చేసే గ్రహం ఏది అంటే శని భగవానుడు. అన్నీ ఇచ్చే గ్రహం శని భగవానుడే అవుతాడు. దాని ప్రకారంగా ఏంటంటే శని ముందుగా మనము జాతక చక్రంలో బలంగా ఉంటే మాత్రమే రాజకీయాల్లోకి వెళ్ళటం జరుగుతుంది. అలాగే ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ నాయకులందరికీ కూడా ఏదో ఒక రూపంలో ఆ శని ప్రభావం లేకపోతే వాళ్ళు అసలు రాజకీయాల్లో రాణించడం అనేది జరగదు. సరే, రాజకీయాల్లో ఎందుకు శనినే తీసుకున్నారంటే అసలు సహజ బచక్రంలో మనకి శని భగవానుడికి 10-11 స్థానాలు ఇచ్చారు. అది మకరం, కుంభం. మకరంలో శని చాలా బలవంతుడుగా ఉంటాడు, కుంభంలో శని కొంచెం బద్ధకస్తుడుగా ఉంటాడని ప్రతీతి. ఇక్కడ వచ్చేసరికి 10-11 స్థానాలంటే చూడండి, వృత్తి ద్వారా వచ్చే ఆదాయము అంటే ఏంటి, మనకి ఇవ్వవలసింది శని ఇవ్వాలి, అలాగే లాభం కూడా శని ఇవ్వాలి. ఒక వృత్తిని అంటే మనకు ఒక ఉద్యోగాన్ని ఇచ్చేది కానివ్వండి, వృత్తి తీసుకోనండి, ఏదైనా 10వ స్థానంలో ఉంటుంది. దీని ప్రకారంగా ముందుగా మనం శని భగవాన్ని చూసుకున్నప్పుడు గవర్నమెంట్ సర్వెంట్ అంటాం, అంటే గవర్నమెంట్ ఉద్యోగస్తులు అందరినీ. అదేవిధంగా రాజకీయ నాయకుడు కూడా శని సేవకుడు కాబట్టి ఆ స్థానాన్ని అలా ఏర్పరిచారని మనం భావనలు కలుగుతూ ఉంటాయి. వాళ్ళు అసలు ఏర్పాటు చేసే విధానంలోనే మన పూర్వీకులు ఒక గ్రహానికి ఇది ఇవ్వాలి అనేసి. అలాగే సహనశీలి, చాలా పేషెన్స్ ఉండాలి. ఒక రాజకీయ నాయకుడికి చాలా పేషెన్స్ ఉండాలి, సేవ చేయాలనే దృక్పథం ఉండాలి, అలాగే మాస్ అట్రాక్షన్ ఉండాలి, అలాగే పవర్ అండ్ అసెస్మెంట్ ఉండాలి. ఇవన్నీ కూడా శని భగవానుడికి పూర్తిగా ఉంటాయన్నమాట. ఏదైనా సరే ఒక జాతక చక్రంలో ఏ సిస్టంలోనైనా తీసుకోండి, ఒక ఫలితాన్ని ఇవ్వాలన్నా, ఒక వ్యక్తిని బాధ పెట్టాలన్నా శని భగవానుడే. కర్మ పూర్తిగా ఫలించాలి అంటే శని భగవానుడు చక్కగా జాతక చక్రంలోకి ఆయన పార్ట్ తీసుకుని ఆయన వచ్చేస్తాడనమాట. మనం మాట్లాడుకుంటూ ఉంటాం కర్మ సిద్ధాంతము అని. ఆ కర్మ సిద్ధాంతం ఏలినాటి శని కానివ్వండి, అర్ధాష్టమి శని కానివ్వండి, లేకపోతే అష్టమి శని కానివ్వండి, ఆయన వచ్చినప్పుడు మన ఇప్పటి వరకు నడిచిన జీవన విధానంలో ఏమైనా పొరపాట్లున్నా, పూర్వజన్మ కర్మానుసారం మనం ఏమైనా పొరపాట్లు చేసినా వాటిని శని భగవానుడు మాత్రమే మనకి ప్రతిఫలింప చేస్తాడు. అలాగే ప్రతీకారం తీర్చుకున్నట్టుగా మీరు ఇవి చేయండి అని. దానితో పాటుగా ఏ కర్మనైనా సరే అనుభవించే శక్తిని కూడా ఇచ్చేది శని భగవానుడే. అందుకనే మనం తొందరగా శని వచ్చాడు, అలా జరుగుతోంది, ఇలా జరుగుతుంది. మరి రాజకీయాలను కూడా ఆయనే ఇస్తున్నాడు కదా. అలాగే సహజ చక్రంలో ఆయనకి 10వ స్థానాన్ని ఇచ్చారు, లాభస్థానాన్ని ఇచ్చారు. కాబట్టి రాజకీయాలకి చాలా ముఖ్యకారకుడు. ముందుగా మనం శనిని తీసుకుంటాం. తర్వాత రవి, కుజులు, అంటే గవర్నమెంట్లో ఒకవేళ మంచి పదవిలో ఉండాలనుకుంటే రవి, కుజులు. ఇందులో శని తీసుకునేటప్పుడు మనం ప్రత్యేకంగా ఆయన జాతక చక్రంలో బలంగా ఉన్నాడా లేదా అనేది కంపల్సరీ చూడాలి. అంతేగాని ఇప్పుడు దశ బాగుందండి నేను వెడతాను రాజకీయాల్లో కంటే, రీసెంట్గా ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఒక వ్యక్తికి అసలు ఎప్పుడో మనం ప్రెడిక్ట్ చేసాం రాజకీయాలకు ఎప్పుడు వెళ్ళొద్దు అని. కాదండి, నాకు ఇప్పుడు శుక్రమహాదశ ఉచ్చలో ఉన్న శుక్రుడు నడుస్తోంది కాబట్టి ఎవరో సజెషన్ ఇచ్చారు. సరే, అది ఇప్పుడే చెప్పాను కదా, వాళ్ళ కర్మానుసారం జరుగుతుంది. సరే, రెమెడీస్ ఏవో చేస్తూ ఉంటే ఇవి పూర్తిగా కాదు, కానీ మీకు ఏదైనా కనుక పూర్వపుణ్యం ఉంటే తప్ప అనే విషయం మనం హెచ్చరించడం జరిగింది. వాళ్ళ భార్య స్థానం మాత్రం బ్రహ్మాండంగా ఉంది, భార్య ఇంతకుముందు పోటీలో నెగ్గింది, అన్నీ జరిగింది. ఈ పంచాయతీ ఎలక్షన్స్లో ఆ వ్యక్తి ఎంత చెప్పినా వినకుండా పోటీ చేయటం, దాని ద్వారా తను ఓడిపోవటం జరిగింది. అతనికి జరిగింది ఏంటంటే శని నీచ స్థానంలో మేషంలో కేతు నక్షత్రంలో ఉండటం జరిగింది. ఇలానే కాదు, చాలా ఆస్పెక్ట్స్ చూడవలసి ఉంటుంది కదా. శని ఉచ్చులో ఉన్నాడండి, సరే నేను వెడతాను అంటే కాదు. ఆ స్థానం ఏమైంది, ఏ నక్షత్రంలో ఉన్నాడు, ఆ రాశి అతనికి ఏమవుతుంది. తులా రాశి అతనికి ఫేవరే అయితే తనది ఏ లగ్నమైంది, ఆ లగ్నానికి ఆయన యోగకారకుడా కాదా. ఇలా అనేక అంశాలను మనం చూసుకుంటూ శని భగవానుడి యొక్క దృష్టి వీక్షణాలు ఎలా ఉన్నాయి మన మీద, మన జాతక చక్రంలో అనేది తప్పనిసరిగా చూడవలసి ఉంటుంది. అలాగేనండి. మనకు ముందుగా అన్నపూర్ణ గారు వైజాగ్ నుంచి కాల్ చేస్తున్నారండి. అన్నపూర్ణ గారు చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నమస్తే మేడం, మా అమ్మాయి కోసం తెలుసుకున్నాను. తప్పకుండా అండి. మీ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 23/3/96. టైం అండి 86. టైం అండి ఈవినింగ్ 4:42 అండి. ఈవినింగ్ 4:42. ప్లేస్ అండి ఏంటండి? ప్లేస్ చెప్పండి. ప్లేస్ వైజాగ్ అండి. ఓకే, ఏంటండి సమస్య? 4:42 PM. ఏంటండి సమస్య, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు మీ అమ్మాయి గురించి? పాపకి మ్యారేజ్ అయిందండి, బాబులు 2.
వాళ్ళ ఆయనతో కొంచెం గొడవగా ఉంది. తర్వాత ఆరోగ్యం కూడా బాగాలేదండి. ఓకే. కొంచెం జాబ్ ట్రైల్ లో ఉంది. జాబ్ ఎప్పుడు వస్తుంది మేడం? ఒకసారి అమ్మ మీరు డేట్ ఒకసారి చెప్పండి. 23/3/1986. 23/3/86 అండి. జాబ్ ఇంకొకటి ఏమన్నారు సమస్య? జాబ్, భర్తతో కొంచెం గొడవలు, ఆరోగ్య సమస్యలు అండి. ఇప్పుడు తనకి రవి మహాదశ జరుగుతుందండి. రవిలో గురువు నడవటం జరుగుతుంది. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నట్టుగానే గ్రహాలు గనక బలంగా లేకపోతే ఏంటనేది ఉద్యోగ స్థానాధిపతి, లగ్నాధిపతి అక్కడ మనం చూసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ లగ్నం వచ్చేసరికి రాశి లగ్నము కూడా సింహమే అయింది. అది మఖా నక్షత్రంలో చంద్రుడు ఉండటం జరిగింది. అలాగే గుళిక అని మాంది గురించి మాట్లాడుకుంటుంటే ఆయన కూడా లగ్నంలో ఉండటం వల్ల ఇటువంటి సమస్య. ప్రస్తుతం నడుస్తున్న రవి లగ్నాధిపతి వెళ్ళి అష్టమంలో ఉండటం జరిగింది. అందువలన ఇటువంటి ఇబ్బందులన్నీ కూడా జరుగుతున్నాయి. కాబట్టి సూర్యారాధన ఎక్కువ చేయవలసి ఉంటుంది. సూర్య భగవానుడు ప్రత్యక్ష దైవం మనకి. అలాగే సూర్య దేవాలయాలు, అరసవెల్లి లాంటి చోటకి వెళ్ళి దర్శించుకోవటం, పుణ్యక్షేత్ర దర్శనం వలన మనకు ఉన్నటువంటి అడ్డంకులు తొలగే అవకాశాలు చాలా చాలా ఎక్కువ ఉంటాయి. జాతక రీత్యా తీసుకోండి, మన పురాణాల రీత్యా తీసుకోండి. అలాగే ఆదిత్య హృదయ పారాయణ చేయటము, సూర్య మంత్రాన్ని తీసుకుని ప్రతిరోజు మనకి అవకాశం ఉన్నన్ని సార్లు పఠించటము. మామూలుగా ఏంటంటే 108 అని చెప్పేస్తూ ఉంటాం, కానీ ఒక 1008 అయినా చేస్తే మనకి ఫలితం కావాలి అంటే ఎంత ఎక్కువ కష్టపడితే అంత వస్తుంది. కాబట్టి ఆ విషయంలో జాగ్రత్త వహించండి. అలాగే ఏంటంటే సప్తమ స్థానంలో ఆయనకి ఎక్కువగా బిందులు లేకపోవటం వల్ల ఇబ్బందులు జరుగుతున్నాయి. కొంచెము ఆచితూచి అడుగు వేయవలసిన సమయం ఇది. మీకు 2016 వరకు ఉంటుంది. తర్వాత చంద్రుడి దశ రాబోతోంది. ఏమైనప్పటికీ కొంచెము అన్ని విషయాల్లోనూ శ్రద్ధ వహిస్తే మీకు సూర్యారాధన వల్ల చాలా మంచి జరిగే అవకాశాలు ఇక్కడ కనపడుతున్నాయి. అలాగేనండి. నెక్స్ట్ కాల్ స్వామినాయుడు గారు విజయనగరం నుంచి కాల్ చేస్తున్నారండి. స్వామినాయుడు గారు చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? లేదమ్మా, నా రాజకీయ భవిష్యత్తు గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్ 15/6/1957 అమ్మా. ఒకసారి మళ్ళీ చెప్పండి. 15/6/1957. 57. టైం అండి? టైం తెలియదమ్మా. డేట్ అంటే అదేనా టీచర్స్ రాసిందే కానీ స్పెసిఫిక్ గా డేట్ కూడా తెలియదమ్మా. డేట్ ఆఫ్ బర్త్ కూడా అలా అని కాదండి. ఇక్కడ మనం పూర్తిగా దాని మీదే కాదంటే మీ సమస్య చెప్పండి. ఇప్పుడు మనం ఉన్న సమయంలో మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం నేను చెప్పగలుగుతాను. ఇది జాతకం అనేది మాత్రం పూర్తిగా మనకి పూర్తి వివరాలు తెలియకపోతే మేము చెప్పే ప్రెడిక్షన్స్ పూర్తిగా రాంగ్ అవుతాయి. దానివల్ల శాస్త్రానికే అవమానం జరుగుతుంది. మీ ప్రశ్న ఏంటో చెప్పండి, నేను దాన్ని బట్టి మీకు చెప్తాను. ఆ ప్రశ్న అంటే రాజకీయ భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది అని చెప్పి ఉద్దేశం కదా. రాజకీయ ఒకసారి క్లియర్ గా చెప్పండి. రాజకీయ భవిష్యత్తు ఎలా ఉంటుందని. ఏం చేస్తున్నారు మీరు? అంటే పోటీ చేయటం లాంటివి చేయాలనుకుంటున్నారా ఏంటి? చేసి మనం ఓడిపోయాము. మంచిది. ఇక్కడ ఏంటంటే ముందుగా నేను చెప్పినట్టుగా ప్రత్యేకంగా ఇలాంటివి పెద్ద పెద్ద విషయాలు చూసేటప్పుడు మన డేట్ ఆఫ్ బర్త్ మస్ట్ అండ్ షుడ్ అండి. మన టైంతో సహా తెలిస్తేనే ఇక్కడ విషయం. సరే, మీరు అడిగిన సమయానికి మీకు జాతక చక్రంలో ఇప్పుడు కూడా బలంగానే లేకుండా ఉంది. అందువల్ల మీకు అలా జరిగింది. అయితే ఇక్కడ మనకి అన్ని విధాలా సానుకూలంగా ఉన్నప్పుడు మాత్రమే ముందుకు వెళ్ళాలి రాజకీయాల్లో. ఆ శని భగవానుడు ఇక్కడ కూడా మీకు ఫేవర్ చేసే విధంగా లేడు. అక్కడ మీకు ఏం జరుగుతుందో జాతక చక్రంలో మీరు అడిగిన సమయానికి కూడా అదే జరుగుతుంది. కాబట్టి రాజకీయ భవిష్యత్తు అంత గొప్పగా ప్రస్తుతానికి అయితే లేదు. ఇది 1 సంవత్సరం పాటు పనిచేస్తుంది ఒక ప్రశ్న అనేది. కాబట్టి మళ్ళీ మీరు వెళ్ళాలనుకున్నప్పుడు ఒకసారి మీ దగ్గరలో ఉన్న వాళ్ళని సంప్రదించి పురోహితులను కానీ సిద్ధాంతులను కానీ సంప్రదించి వెళ్ళటం మంచిది. ఓకే అండి. ఒక వ్యక్తి రాజకీయంగా అభివృద్ధి చెందడానికి జాతకం ద్వారా ముందే చెప్పవచ్చు అంటారా? అంటే ఇప్పుడు మీరు కాల్ చేశారు, ఓడిపోయని చెప్పారు అంటే ముందుగా చూసుకుంటే విజయం అనేది సాధించే ప్రయత్నం చేయొచ్చు అంటారు. తప్పకుండా ఉంటుంది కదా. జాతకం అనేది ఎందుకు చూసుకుంటున్నాం? మన సూచితంగా ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ లేవు. సరే, మూఢనమ్మకం అనే వాళ్ళకి మనం ఇక్కడ సమాధానం ఇక్కడ చెప్పవలసిన అవసరం లేదు. ఇంకొకటి ఏంటంటే ప్రత్యేకంగా ఆ వ్యక్తి కూడా జ్యోతిష శాస్త్రాన్ని అభ్యసించి అందులో ఉన్న లోటుపాట్లను గమనించిన తర్వాత ఇక్కడ ఒక విషయం గమనించాను. న్యూటన్ మహాశయుడు 20 years దీని మీద రీసెర్చ్ చేసి ఇంకా నేను నేర్చుకోవాల్సింది చాలా ఉంది, కానీ జ్యోతిషం అనేది ఉంది అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఒక సైంటిస్టే చెప్పాడంటే అర్థం చేసుకోండి. అలాగే జాతక చక్రంలో ఒక డాక్టర్ అనేవాడు వ్యాధిని కనుక గుర్తించలేకపోతే వాళ్ళు మన జ్యోతిష శాస్త్రం ద్వారా ముందుగానే సూచనప్రాయంగా ఈ సమయంలో మీకు ఈ పీరియడ్లో ఈ గ్రహం వల్ల ఈ ఇబ్బంది, ఈ డిసీజ్ రాబోతోందని చెప్పడం జరుగుతుంది. లేకపోతే వాళ్ళు అడిగిన సమయానికి కూడా ఈ టెస్ట్ చేయించుకోండి ఈ విధానంగా, అందులో మళ్ళీ రిజల్ట్ రావడం, ఇలా ఎన్నో జరుగుతూ ఉంటాయి మాకు. మీరు అన్నట్టుగా రాజకీయ జీవితంలో మనం మాట్లాడుకున్న ఆయన ఒక సేవకుడు, ప్రజలకు సేవ చేయాలి, ఇవన్నీ అది ఉండాలంటే జాతక చక్రంలో అసలు ముందు ఆ వ్యక్తికి ఆ నేచర్ ఉందా లేదా. ఇందులో కూడా కొంత ఉంటాయి. రాజకీయ నాయకులు సేవ చేసే వాళ్ళు ఉంటారు, లేకపోతే ధనం కోసం వెళ్ళే వాళ్ళు ఉంటారు, లేకపోతే పదవిని ఆశించే వాళ్ళు ఉంటారు, ఆ పవర్ని కోరుకునే వాళ్ళు ఉంటారు, ఎంతో లీడర్షిప్ క్వాలిటీస్ కావాలనుకునే వాళ్ళు ఉంటారు. ఇలా చాలా. అలాగే మన గాంధీ గారిని తీసుకోండి, ఆయన ఎక్కడ పదవులను తీసుకోలేదు,
అంటే సర్వీస్ చేశాడు ఆయన. కరెక్ట్గా శని అంటే ఆయనండి. ఆయన చాలా శని భగవానుడిలాగే ఏది ఆశించలేదు ఆయన. అంటే మనకు అనిపిస్తుంది మా ప్రెడిక్షన్స్లో కానీ మేము నిశ్చితంగా పరిశీలించినప్పుడు అదే కనుక జవహర్లాల్ నెహ్రూ గారు లీడర్షిప్ క్వాలిటీస్తో వెళ్ళి అక్కడ పదవిని అలంకరించారు. అంటే ఇద్దరికి ఎంత వేరియేషన్ చూడండి, సమకాలీనులు ఇంత చేశారు అంటే ఏంటి, ఒక శని భగవానుడు ఈయనకి ఇది ఇస్తే ఆయనకి అది ఇచ్చాడు. ఇక్కడ ఈయన చేయలేక కాదు కదా, ఈయన పదవిని వద్దనుకుని నేను ప్రజలకు ఇలాగే సేవ చేస్తా అన్నాడు. తను ఏదో కౌపీనం లాంటిది ధరించి తను అలా వెళ్ళటము లేదు కాబట్టి ప్రజలకు అలా జాతక చక్రంలో నిర్ణయం పడతాయి. గాంధీ గారికి అది లేదన్నమాట. ఆయన కావాల్సింది ఏంటంటే అహింస, సత్యము ఇవన్నీ ఈ బాటలో పెడుతూ పదవిని ఆయన ఆశించలేదు. సరే అందరం అట్లా ఉండం, పాపులారిటీ కోరుకునే వాళ్ళు ఉంటాం. ఇలా జాతక చక్రంలో తప్పనిసరిగా ఉంటుంది. అది ఎస్పెషల్లీ ఇక్కడ గమనించవలసింది ఏంటంటే, మీరు ఇప్పుడు రాజకీయాలు నడుస్తున్నాయి. మనం ఇదే ఛానల్లో నేను డిస్కషన్లో కూడా నేను అసలు రాజకీయాల గురించి మాట్లాడనండి, దానికి దూరం. ఎందుకంటే సామాన్య ప్రజలకి ఎంతవరకు సహాయం చేయగలుగుతాం అనే విషయంలోనే నేను ఉంటాను. రాజకీయాలు చెప్పడానికి చాలామంది ఉంటారు, ఆ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటారు. కానీ ఈరోజు ఎందుకు చెప్పాల్సిందంటే, దీని రూపంలో చాలామంది లక్షలు ఖర్చు పెట్టి ప్రయత్నాలు చేసి ఓడిపోయి వెనకాల భార్య బిడ్డలను బాధ పెట్టిన వాళ్ళు ఇలా చాలామంది ఉంటున్నారు. కాబట్టి ఒక సూచన ప్రాయంగా నేను ఈ స్థానంలో కూర్చున్నాను కాబట్టి చెప్పాలనే ఉద్దేశంతో ఇదే ఛానల్లో నేను మళ్ళీ చెప్తున్నాను. మీకు 2013 రోజు నేను మన డిస్కషన్లో నేను చెప్పాను, మీరు ఊహించని విధంగా ఇక్కడ రాజకీయాలు జరుగుతాయని. మన యాంకర్ ఆ రోజు అడగటం జరిగింది, మీరు రాజకీయాలు మాట్లాడంటున్నారు, ఏం జరుగుతుంది మేడం, ఎలక్షన్స్ ముందే వస్తాయా లేకపోతే తెలంగాణ అంటే అప్పుడు చెప్పడం జరిగింది. తెలంగాణ విషయం ముందుగానే నేను డిసైడ్ చేసి అందరికీ చెప్పడం జరిగింది, తెలంగాణ ఖచ్చితంగా వస్తుందని. దాంట్లో భాగంగా ఆ రోజు నేను చెప్పాను, మీరు ఊహించినవి ఏమీ జరగవు, ఎందుకంటే శని రాహువుల కలయిక జరుగుతోంది, వాళ్ళు చాలా విచిత్రాలు చేస్తారు. అలాగే మనం ఈరోజు అది చూడగలిగాం. అంటే ఏంటి, ముందుగానే సూచించాం కదా, ముందుగానే చెప్పగలుగుతున్నాం కదా. అది కూడా వ్యక్తి జాతకంలో మీరు వెళ్ళాలనుకుంటున్నారు రాజకీయాల్లోకి, అప్పుడు తప్పనిసరిగా మీ జాతక చక్రంలో బలం బాగుందా లేదా. ఒక దశ బాగుంటే కుదరదు. ఇక్కడ వాళ్ళ జాతక చక్రంలో అన్ని విధాలు, ఇప్పుడు మనం చెప్పాం రవి, కుజుడు, శని వీళ్ళందరూ బలంగా ఉండి, అలాగే ఆ సమయానికి వాళ్ళకి అన్ని అనుకూలంగా ట్రాన్సిట్లో కూడా గోచారం కూడా ఎన్ని ఆస్పెక్ట్స్ చూడాలండి. జస్ట్ మేము ఏంటంటే లైవ్ షోస్ చేస్తాం, కానీ మీరు అడిగిన సమాధానానికి ఏదో మిమ్మల్ని ఒడ్డును చేర్చే విధంగా మీకు బాధ కలగకుండా అవకాశం ఉన్నంత వరకు మా ప్రయత్నం. అదే ఒక జాతక చక్రం 2-3 రోజులు అనలైజ్ చేయొచ్చు, లేకపోతే ఒక సంవత్సరం అనలైజ్ చేయొచ్చు. ఎన్నో విషయాలు ఎప్పటికప్పుడు మారుతూనే ఉంటాయి. కాసేపటికి జాతకం మన ఒరిజినల్ జాతకం పక్కన పెట్టి మనకు వచ్చి మీరు వచ్చిన సమయానికి అడిగే సమయం చూసుకుంటాం, ఇలా ఎన్నో విధాలుగా చూస్తాం. అలాంటప్పుడు ఊరికే ఇప్పుడు వారు ప్రశ్న వేశారు, వారి దగ్గర ఏ డాటా లేదు, మనం చెప్పడం సరే ప్రశ్న ఆధారం అది ఎంతవరకు కరెక్టు, ఒక సంవత్సరం పాటే పనిచేస్తుంది. ఇప్పుడు ఇది రాజకీయాల్లో బాగుందని నేను ఆ వ్యక్తికి చెప్పాను అనుకోండి, ఆయన నెక్స్ట్ ఇయర్ ఏదో పోటీ చేద్దాం అనుకున్నా, ఇప్పుడు అడిగిన ప్రశ్న అప్పుడు పనిచేయదు కదా. అదే ఒరిజినల్ జాతకం అయితే సరే ఆయన ఏ టైంకి ఎప్పుడు ఏ సమయంలో డెఫినెట్గా నేను ఇప్పుడు అదే ఎగ్జాంపుల్ చెప్పాను కదా, ఆ వ్యక్తిని మనం ఎంతగానో వారించాం. కానీ కాదు అంటే సరే పూజలు చేసి దాని ఫలితము మీరు ఎంతవరకు ఆశిస్తారంటే వాళ్ళు చేసిన పూర్వపుణ్య ఫలం ఎంత ఉంది. అలాగే జాతక చక్రం కూడా తీసుకోవాలి కదా, అది కాలేదు వాళ్ళకి, అది బాధాకరమైన విషయమే. అందువల్ల తప్పనిసరిగా జాతక చక్రాల్లో ప్రతి విషయం, ఒక రాజకీయం అని కాదు, ఏది చేయాలన్నా మీరు జాతక చక్రం ఎందుకు చూస్తున్నా అండి, ఏదో కోటీశ్వర్లు అవ్వాలని లేకపోతే ఏదో కుబేర్లు అయిపోవాలని కాదు కదా. మనకి అనారోగ్యం, ఇప్పుడు ఏం చేయాలి, ఏ రెమెడీ చేయాలి, లేదు ధనం కావలసినంతే, మనకి ఎంత కావాలో అంతవరకు మాత్రమే చూడాలి. అలాగే కొన్ని జాతకాలు ఉంటాయి, బట్ ట్రెమెండస్ అని చెప్పారండి, ఎప్పుడూ ఉండదు. ఒక జాతకంలో నెగిటివ్స్ పాజిటివ్స్ ఎప్పుడు వెన్నంటే ఉంటాయి. అంత అయితే అసలు జన్మే ఎత్తడు వాడు. ఒక విషయం బాగా గమనించండి, ఎంతో గొప్పవాడైతే అసలు జన్మే ఎత్తడండి, వాడికి మోక్షం వస్తుంది. ఎందుకంటే మనం మోక్ష సాధనకే ఇవన్నీ చేస్తున్నాం ఇక్కడ, కాబట్టి ఆ విషయం తప్పనిసరిగా గమనించాలి. తప్పకుండా అండి. నెక్స్ట్ కాల్ ఇండోదర్ గారు మెదక్ నుంచి కాల్ చేస్తున్నారండి. ఇండోదర్ గారు చెప్పండి మీ సమస్య ఏంటో, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో చెప్పండి ముందుగా. చెప్పండి ఇండోదర్ గారు. ఓకేనండి, కాల్ కట్ అయినట్టుంది. ఇక ఏ గ్రహాల కలయిక వల్ల గజకేసరి యోగం అనేది ఏర్పడుతుందండి? గురుచంద్రుల వల్ల ఈ గజకేసరి యోగం ఏర్పడుతుంది. దీనికి ఏమని ఉందంటే శాస్త్రంలో మనకి అంటే ఎంతో ఒక మదపుటేనుగల గుంపుని ఒక సింహం ఎలాగైతే చెల్లాచెదురు చేయగలుగుతుందో అలా మన జాతక చక్రంలో ఏమైనా దోషాలు ఉంటే గనక ఆ దోషాలని ఆ యోగము సరిచేస్తుంది. అంటే చాలా దోషాలు ఉంటుంటే ఇప్పుడే మాట్లాడుకున్నట్టుగా దోషాలు పాజిటివ్స్ ఆర్ నెగిటివ్స్, దీన్ని ఈ గజకేసరి యోగం అనేది పూర్తిగా నాశనం చేస్తుంది. దానికి తగ్గట్టుగా యోగాలు ఉన్నాయి, యోగాలన్నీ ఉన్నాయంటే యోగం అనుభవించే యోగం జాతక చక్రంలో ఉందో లేదా అనేది మాత్రం కంపల్సరీ చూడాలి. ఎన్నో యోగాలు అందరికీ ఉంటాయి, యోగం లేని జాతకమే ఉండదు. కానీ దాన్ని ఎంతవరకు మనం తీసుకుంటున్నాము, దాని యొక్క రిజల్ట్ ఎంతవరకు మనం గెయిన్ చేయగలుగుతున్నాం అనేది ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం. ఓకే అండి, నెక్స్ట్ కాల్ లక్ష్మి గారు వైజాగ్ నుంచి కాల్ చేస్తున్నారండి. లక్ష్మి గారు చెప్పండి ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? హలో, మా ఆయన గురించి అండి. తప్పకుండా అండి, మీ వారి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 6వ నెల 17వ తేదీ
6వ నెల 17వ తేదీ 1966 రాత్రి 11 గంటల 45 నిమిషాలండి. తెల్లవారితే 18వ తేదీ. ఓకే అండి. 11 గంటల 45 నిమిషాలకి అంటే 17వ తారీఖు వస్తుంది. అవునండి. 17వ తారీఖే వస్తుంది. 18 అవుతుందండి. ఓకే అండి. ప్లేస్ అండి? ప్లేస్ శ్రీకాకుళం అండి. ఓకే. ఏంటండి సమస్య, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు మీ వారి గురించి? అంటే అతన్ని ఇంతకు ముందు చాలా మంది జాతకాలు చూపించామండి. మ్మ్. ఇప్పుడు వరకు ఏం చేసినా కలిసి రావటం లేదు. ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతున్నాం. అయితే అతను జాతకం చూపిస్తే ఏంటంటే వ్యయాధిపతి ధనస్థానంలో ఉన్నారు, పంచమంలో గురుడు బుధుడు రవి ఉన్నారు, చంద్రమండల యోగం ఉంది, పరివర్తన యోగం ఉంది, రాహువేమో ఉచ్చులో ఉన్నాడు, అన్ని చెప్పారండి. అన్ని బాగానే ఉన్నాయి. మరి ఎందుకు ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతున్నాము, రాబోయే కాలంలో ఎలాగుంటది ఏంటి తెలుసుకుంటామని చెప్పి. అమ్మ మంచి ప్రశ్న వేశారు. అయితే వ్యయాధిపతి పంచమంలో ఉన్నాడన్నారు, కానీ మీరు నాకు చెప్పిన సమయానికి కుంభలగ్నం వచ్చింది. లగ్నాధిపతి శని అయ్యి అది 2వ స్థానంలో ఉండటం జరిగింది మీనంలో. ఆయనతో పాటుగా గుళిక అంటే మాంది గ్రహం అని తీసుకుంటాము, వారి పుత్రులు శని పుత్రులు వాళ్ళు కలిసి ఉండటము కుటుంబ స్థానంలో. అంటే మీరు ఇచ్చిన టైం కనుక కరెక్ట్ అయ్యి డేట్ ఆఫ్ బర్త్ అంతా కరెక్ట్ అయితే ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఇది జరుగుతుంది. ఇక్కడ వ్యయాధిపతి కాదు, వ్యయాధిపతి మీకు శని మీనంలో ఉండటం జరిగింది. సరే, మీరు అడిగిన విషయం ఏంటంటే ముందు అసలు డేటు బలమైంది కాదు, కర్మ సంఖ్య, అది కూడా శని సంఖ్యలో ఉండటం జరిగింది. దానివల్ల లైఫ్ లాంగ్ ఇలాంటివి చూపెడతాయి. ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్న దశ శని మహాదశ. శనిలో శని 2010 నుంచి వచ్చింది, 2013 నవంబర్ వరకు ఉంటుందండి. ఇది కొంచెము జాగ్రత్తగా ఉండవాలి, ఎందుకంటే గుళికతో కలిసి ఉన్నాడు కాబట్టి ఇంకొంచెం ఎక్కువ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. సరే, పంచమంలో మంచి గ్రహాలు ఉన్నాయి, అవి సంతానాన్ని కానీ ఆయన ఆలోచన విధానాన్ని కానీ మంచిగానే చేస్తాయి. అక్కడే బుధుడు ఉండటం జరిగింది, పంచమ స్థానంలో రవి ఉన్నాడు, బుధాదిత్య యోగం ఏర్పడింది. యోగాలు రాహు ఉచ్చలో ఉంటే మంచి జరుగుతుందని ఎక్కడ ఉండదు. అక్కడ చంద్ర రాహువుల కలయిక జరిగింది. రాహు ఎవరితో కలిస్తే అది ఒక పాపయోగంగా ఉంటుంది. చంద్ర రాహువుల కలయిక జరిగింది. అలాగే అక్కడ ఏంటంటే చంద్రుడు కుజుడు కలయిక కూడా జరిగింది. చంద్రమంగళ యోగంగా తీసుకుంటాం. యోగాలు నేను ఇప్పుడే మాట్లాడుతున్నాను, యోగాలు అనేవి ఉంటాయి. జాతక చక్రం అనుభవించే యోగం ఉండాలి కదా జాతకానికి. యోగాలు ఉంటాయి, విపరీత రాజయోగాలు ఉండొచ్చు, నీచభంగ రాజయోగాలు ఉండొచ్చు, గజకేశ్వర యోగం ఇప్పుడే అడిగింది, క్రాంతి, అలా ఎన్నో యోగాలు ఉండొచ్చు. అయితే ఆ యోగం అనుభవించే యోగం ఈ జాతక చక్రానికి తక్కువగా ఉందండి. యోగాలు ఉన్నప్పటికీ చంద్రమంగళ యోగం వల్ల మనసుకు శాంతి ఉండదు, చంద్రరాహు కలయికలు ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, దానివల్ల కూడా మంచి జరుగుతూ ఉండదు. అలాగే ఏంటంటే శుక్రుడు కూడా తనకి శత్రుస్థానంలో 3వ ఇంట్లో ఉండటం జరిగింది. సుఖకారకుడు, సుఖాలనిచ్చేవాడు. ఇలా ఎన్నో ఆస్పెక్ట్స్ చూసుకోవాల్సి వస్తుంది. పంచమంలో అష్టమాధిపతి ఉండటము, స్వంత క్షేత్రమైనా సరే ఆయన ఇచ్చే ఎఫెక్ట్ ఇస్తాడు. మీరు శని గురించి చేయవలసింది ఈశ్వరారాధన. అలాగే తన జీవితకాలం కూడా ఈశ్వరారాధన చేస్తూ ఉండాలి. సప్తముఖి రుద్రాక్ష వేసుకోమని చెప్పండి. సప్తముఖి వేసుకుంటే కొంతవరకు మనసుకి శాంతి లభిస్తుంది. అలాగే జాతకం మీకు బాగానే తెలుస్తోంది, చక్కగా అలా తెలుసుకుంటూ ఉండండి. అయితే ఏంటంటే సమయము అవన్నీ కూడా ఎప్పుడు కరెక్ట్గా ఉండాలి. ఇప్పుడు మీరు చెప్పినట్టు వేరియేషన్ ఎందుకు వచ్చింది అనేది మరి నాకు తెలియదు. నాకు ఇచ్చిన టైం ప్రకారం ఇవి, ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం కూడా నాకు తెలుస్తోంది కాబట్టి మంచిదే. ఇక్కడ తను పుట్టిన సంవత్సరాలు ఉన్నటువంటి శుక్రుడు కూడా తనకు ఫేవర్ చేయకపోవటం వల్ల ఈ ఇబ్బందులన్నీ జరుగుతున్నాయి. కాబట్టి ఈశ్వరారాధన బాగా చేస్తూ ఉండండి. అలాగేనండి. నెక్స్ట్ కాల్ సాయికృష్ణ గారు కడప నుంచి కాల్ చేస్తున్నారండి. సాయికృష్ణ గారు చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? మా బాబు కే సాయికృష్ణ అండి. ఓకే, మీ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ అండి? 15/1/94. 15/1/94. టైం అండి? నైట్ 12 తర్వాత మేడం, 12 బావుకి. అంటే 16 వస్తుందండి డేట్? అంతే అంతే మేడం. ఓకే, 16/1/1994 నైట్ 12:15 ప్లేస్ అండి? ప్లేస్ నందిగామ. నందిగామ. ఏంటండి సమస్య, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు మీ అబ్బాయి గురించి? భవిష్యత్తు ఉన్నత విద్య గురించి. ఏం చదువుతున్నారండి ప్రస్తుతం మీ అబ్బాయి? బీటెక్ లో చేరాలండి. ఇప్పుడు బీటెక్ లో జాయిన్ అయిపోతున్నారు. ఏం తీసుకుంటున్నారండి బాబుకి? బ్రాంచ్ ఏం తీసుకుంటున్నారు? ఇప్పుడు అదే కంప్యూటర్ సైన్స్ అని అంటున్నాం మేడం, ఈసీ కానీ కంప్యూటర్ సైన్స్ అంటున్నాం. దాని గురించి ఇప్పుడు తగ్గిన వచ్చాను. బాబు ఏది కావాలనుకుంటున్నాడు చెప్పండి. బాబు ఆయన కంప్యూటర్ సైన్స్ చేస్తూ అంటున్నాడు మేడం. కానీ ఆ అబ్బాయి ఈసీ తీసుకుంటే బాగుంటుందండి. మీరు ఇచ్చిన డేట్ ఆఫ్ బర్త్, ఇక్కడ ఉన్న జాతకాల రీత్యా తను మనకి ఇచ్చినటువంటి దాని రీత్యా కంప్యూటర్ సైన్స్ కన్నా కూడా ఈసీఏ బాగుంటుంది తనకి. ఇప్పుడు గురు మహాదశలో తనకి రాహు నడటం జరుగుతుంది, చంద్రుడు శతభిష నక్షత్రంలో ఉండటం జరిగింది. ఇక్కడ పునఃపుయోగం అని చెప్పి అది ఒకటి ఉంది, అది శని చంద్రుల కలయిక. ఎప్పుడు మనం చెప్పుకుంటూ ఉంటాం దాని గురించి. అవన్నీ కూడా కొంచెం డిలే చేస్తూ ఉంటాయి కాబట్టి కొంచెం హార్డ్ వర్క్ ఎక్కువ చేయాలి. పుట్టిన తేదీ కూడా కర్మ సంఖ్యలో ఉండటం వలన మనం హార్డ్ వర్క్ ఎక్కువ చేస్తే ఎక్కువ మంచి ఫలితాలు రావడానికి అవకాశాలు ఉంటాయి.
మీరు చెప్పినట్టుగా అష్టమంలో కేతు ఒకటి కొంచెం ఆయన అష్టకష్టాలు పెట్టడానికి ముందు ఉంటాడు. అయితే బాబు ఎంత కష్టపడితే అంత హైయర్ ఎడ్యుకేషన్ చేయగలుగుతాడు, కానీ మామూలుగా అంటే మాత్రం సాధ్యం కాదు. మనం మాట్లాడుకున్నట్టు ఈసీ తీసుకొని 2014కి శని మహాదశ వస్తుంది. శని పంచమంలో తన స్వంత క్షేత్రంలో ఉన్నాడు, అంతా మంచి జరుగుతుంది. చక్కగా అయిన వెంటనే తను కావాలనుకుంటే అబ్రాడ్ వెళ్ళి ఎంఎస్ చేయొచ్చు, తర్వాత జాబ్ వస్తుంది, అన్నీ కూడా శుభ ఫలితాలు ఉంటాయి. ఇప్పుడు మాత్రము ప్రస్తుతం 2014 వరకు గురు మహాదశ కాబట్టి గురువు ప్రసన్నం చేసుకోవటానికి గురుచరిత్ర పారాయణ, అలాగే బాబావారికి శనగలు గులాబీలు ఇలాంటివి సమర్పిస్తే మంచి జరుగుతుంది. అలాగేనండి. కొంతమంది చాలా పేదరికంలో పుడుతూ ఉంటారు, కానీ సడన్గా వాళ్ళకి రాజకీయాల్లో స్థానం రావడం కానీ చాలా ఉన్నత స్థాయిలోకి వెళ్తూ ఉంటారు. అంటే వాళ్ళ జాతకంలో ఎటువంటి పవర్ వల్ల అంత ఎఫెక్ట్ కనిపిస్తుంది అంటారు? మంచి ప్రశ్న. ఇక్కడ మనం మామూలుగా ఇప్పుడు మనం కూడా డిస్కస్ చేసుకుంటూ ఉంటాం. ఇప్పుడు పంచాయతీ ఎలక్షన్స్ అవన్నీ ఉంటాయి, వాళ్ళు అక్కడ ఏమీ ధనం ఉండదు వాళ్ళ దగ్గర. ఇప్పుడు ఎలక్షన్స్ అంటే అందరికీ తెలిసిందే, ఎంతో కొంత మనం ఇన్వెస్ట్మెంట్ పెడుతూ ఉండాల్సి వస్తుంది. అయితే సరే ఎనామినస్గా కొంతమంది ఎన్నికవుతూ ఉంటారు. ఈ విషయాలన్నీ చూసుకుంటే జాతకాలు చక్రాలే ఉండవు వాళ్ళకి అసలు. ఏదో అందరూ ప్రెషర్ పెడతారు, నువ్వు వెళ్ళు అంటారు, లేకపోతే కొంతమంది వెనకాల ఉండి వాళ్ళని రాజకీయాల్లో నడిపిస్తూ ఉంటారు. వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ జాతక చక్రంలో ఆ యోగం ఉంటుంది. లేకపోతే సామాన్యమైన వ్యక్తులు మామూలుగా అసలు కొన్ని కేటగిరీస్లోకి వెళ్ళేటప్పటికి మనం కింద తక్కువ క్లాస్ వాళ్ళని తీసుకునేటప్పుడు వాళ్ళకి ఇప్పుడు కొన్ని చోట్ల వస్తూ ఉంటాయి కదా, ఇప్పుడు బీసీలు ఎస్సీలు ఓసీలు ఇలా వచ్చినప్పుడు మరి వాళ్ళకి ఎందుకు వస్తుంది? వాళ్ళు కూలి పని చేసుకునే వాళ్ళు కూడా ఉండొచ్చు కదా. అయితే అందులో వాడు రాజు అనమాట. ఇక్కడ మనకి ఉన్నత కుటుంబంలో పుట్టిన వ్యక్తి ఎలా అయితే అందులో వాళ్ళు రాజులు అవుతారు. అదే సమయానికి ఉన్నత కుటుంబంలో ఒక వ్యక్తి, లేని కుటుంబంలో ఒక వ్యక్తి జన్మిస్తాడు. జన్మించినప్పుడు తప్పనిసరిగా ఇక్కడ ఇతని స్థాయిలో ఇతని రాచరికం అంటే కొన్ని దేశాలకు రాజు కావచ్చు కదా. ఇప్పుడు తీసుకుంటే మన రాష్ట్రం కానీ లేకపోతే దేశానికి కానీ ఇలా సీఎంఆర్ పిఎం ఇలా, అదే సరే పంచాయతీ ప్రెసిడెంట్సా లేకపోతే మున్సిపల్స్ ఏదైనా తీసుకోండి, అక్కడ తన ఎందుకు అవుతున్నాడంటే తన జాతక చక్రంలో యోగం అలా వర్తిస్తుంది అంతే తప్ప అక్కడ కూర్చున్న వ్యక్తి ఇదే కుటుంబంలో రాజకుటుంబంలో ఒక వ్యక్తి పుట్టాడు అనుకుని ఉన్నత కుటుంబంలో అక్కడ ఒక వ్యక్తి పుట్టాడు, అతను వచ్చి ఇక్కడ సీఎం పిఎం అవడు. తనకి ఎంతవరకు అంటే తన బౌండరీస్ లిమిటేషన్స్ ఉంటాయి కదా తన జాతక చక్రంలో, అక్కడే ఎందుకు పుడతాడు? ఉంటే ఇక్కడే పుట్టుండేవాడు కదా, కానీ అక్కడ తను అవుతాడు. అలా కాదు, కొంతమంది ఉంటారు పూర్వజన్మ కర్మానుసారం నువ్వు అడిగిన ప్రశ్నకు సమాధానం అక్కడ పుట్టిన ఎక్కడికో వెళ్ళిన వాళ్ళు కూడా ఉంటారు అంతే కదా. వాళ్ళకి జాతక చక్రం అనుకోని అద్భుతమైనటువంటి యోగాలు ఉంటాయి. అది యోగించే కాలం సమయానికి వచ్చి వాళ్ళు అందులో ముందుకు వెళ్ళటానికి అంత గొప్పది జాతక చక్రం అనేది. దాన్ని బట్టి మనం ప్రెడిక్షన్స్ ఇవ్వటం జరుగుతుందన్నమాట. ఈ సమయంలో వీళ్ళు ఇలా ముందుకు వెళ్తే బాగుంటుంది, లేకపోతే ఇది జరుగుతుంది అది జరుగుతుంది. ఓకే అండి. నెక్స్ట్ కాల్ ఉమామహేశ్వరి గారు కర్నూలు నుంచి కాల్ చేస్తున్నారండి. ఉమామహేశ్వరి గారు చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అబ్బాయి గురించి. తప్పకుండా అండి. మీ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మా అబ్బాయి పేరు భరత్ కుమార్ అండి. 12వ సంవత్సరం 31/94 అండి. 12వ సంవత్సరం ఒకసారి క్లియర్గా చెప్పండి. 31వ తారీఖు 12వ నెల సంవత్సరం 94. 31/12/1994. టైం అండి 7:45 ఉదయం అండి సాయంకాలం అండి. ఓకే. ప్లేస్ అండి? ప్లేస్ చెప్పండి. ద్రోణాచలం అండి. ఓకే. ఏంటండి సమస్య, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు మీ అబ్బాయి గురించి? మా అబ్బాయి పార్టీని చేస్తున్నాడండి, కొంచెం చదువులో వీక్ ఉన్నాడు. ఈ సంవత్సరం అన్నా పాస్ అవుతాడా లేదని కనుక్కున్నామని. అలాగేనమ్మా, ఇక్కడ కర్కాటక లగ్నం వచ్చింది. చంద్రుడు తనకి 6వ ఇంట్లో మూల నక్షత్రంలో ఉండటం జరిగింది. మంచి గ్రహాలు వెళ్ళి ద్వితీయాధిపతి కానీ లేకపోతే తృతీయాధిపతి కానీ వెళ్ళి అక్కడ 6వ ఇంట్లో కూర్చోవటం జరిగింది. అయితే ఇప్పుడు నడుస్తున్న దశ తీసుకుంటే శుక్ర మహాదశ, శుక్రరాహుల కలయిక జరిగింది తన జాతక చక్రంలో. శుక్రుడిలో శని సంచారం జరుగుతుంది, అష్టమంలో శని ఉన్నాడు. ఆ లగ్నానికి శని యోగకారకుడు కాదు, కాన్సన్ట్రేషన్ ఇవ్వడం అనమాట. ఎక్కడ ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం ఏది ఇచ్చినా ఆయనే ఇవ్వాలని, ఇక్కడ ఆయన ఇవ్వడానికి రెడీగా లేడు. మీరు తెలుసుకోవాల్సింది అది. అయితే ఏంటంటే చాలా కష్టం అమ్మా ఇప్పుడు తను మళ్ళీ రావడానికి. అయితే జాతక చక్రంలో ఈ కష్టం చూపెడుతుంది కాబట్టి దానికి అంత ప్రయత్నం మీరు చేయాలి. సరే ఇక్కడ మనం ఒక 50% ఎఫర్ట్స్ పెట్టి వెళ్ళి ఎగ్జామ్ రాద్దాం కదా, 100% చదవాలి కాబట్టి 200% చదవాలన్నమాట. అంటే అంత ఎఫర్ట్స్ పెట్టాల్సి ఉంటుంది ఇక్కడ తనకి నడుస్తున్న దశ ప్రకారం. 2015కి తనకి మళ్ళీ శుక్రుడిలో బుధుడు, అంటే రాబోతున్న దశలు అంత ఫేవర్గా లేవు కాబట్టి బాగా కష్టపడితే మాత్రం ఫలితం ఉంటుంది. దానికి తగ్గ రెమెడీ కూడా చేసుకోండి. బొబ్బర్లు 1 కేజీ పావు తీసుకుని బ్రాహ్మణునికి కానీ దానం ఇవ్వటం కానీ లేదా గోవుకి నానబెట్టి పెట్టడం కానీ చేయండి. దాంతోపాటుగా అమ్మవారి కుంకుమ పూజ. ఓం శ్రీ హయగ్రీవాయ నమః,
ఓం శ్రీ హయగ్రీవాయ నమః. ఓం శ్రీ హయగ్రీవాయ నమః ఈ మంత్రం రాసుకోండి. హయగ్రీవుడు ఫోటో కనుక దొరికితే మీ ఇంట్లో బాబు చూసే విధంగా తన పాకెట్లో కానీ లేకపోతే ఇంట్లో కానీ ఫోటో పెట్టుకోండి. దాని ద్వారా తనకి మెమరీ పవర్ బాగా పెరుగుతుంది. దీంట్లో భాగంగా తన పుట్టిన తేదీ కూడా కర్మ సంఖ్యలో ఉండటం వల్ల ఒక ఇబ్బంది కాబట్టి చతుర్ముఖి రుద్రాక్ష ఒకటి వేయించండి. ఇవి చేస్తే తను ముందుకు వెళ్ళటానికి అవకాశాలు ఉంటాయి. అంటే ఏంటి, ఇంత బలం లేదు ఇవన్నీ చెప్పినవి కూడా ఈ చేస్తున్న చిన్న పరిహారాలు కష్టానికి తగ్గట్టుగా ఫలితాన్ని ఇస్తాయి. అలాగేనండి. నెక్స్ట్ కాలర్ రామాంజనేయులు గారు అనంతపురం నుంచి కాల్ చేస్తున్నారండి. రామాంజనేయులు గారు చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? చెప్పండి. నమస్తే మేడం, నా పేరు రామాంజనేయులు గారు, అనంతపురం జిల్లా కనుగొన్న మేడం మాది. ఓకే చెప్పండి. మా అమ్మాయి గురించి మాట్లాడుకుంటున్నా మేడం. మా అమ్మాయి పేరు హరిత. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి మీ అమ్మాయిది. మేడం 26/1/1994 మేడం. 26/1/1994. టైం అండి? మేడం ఈవినింగ్ 9:30 ఆ ప్రాంతంలో వచ్చింది మేడం. 9:30 PM. ప్లేస్ అండి? మేడం ప్లేస్ చెప్పండి. డేట్ మేడం జనవరి 26 మేడం. 26. ఓకే, ఏంటండి సమస్య? ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు మీ అమ్మాయి గురించి చెప్పండి. మేడం అమ్మాయి ఇప్పుడు బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతుంది మేడం. ప్రెసెంట్ ఆ బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతా ఉంది. అమ్మాయికి ఆల్రెడీ మ్యారేజ్ చేయాలని నా బామ్మడి వెయిట్ చేస్తున్నారు. ఆ అమ్మాయికి మ్యారేజ్ ఫస్ట్ అవుతుందా, జాబ్ వస్తుందా మేడం? తప్పకుండా. అలాగే ఇక్కడ మ్యారేజ్ చేసేదానికన్నా కూడా జాబ్ ప్రయత్నం చేస్తేనే మంచిది. ఇక్కడ చేయమని చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే దశమాధిపతి తనకి పంచమంలో బాగా మంచి ప్లేస్లోనే ఉన్నాడు. అలాగే ఏంటంటే పంచమంలో చక్కగా రవి కుజులు కూడా కలిపి ఉన్నారు. చంద్రుడు పునర్వసు నక్షత్రంలో అర్ధాష్టమ శని యొక్క ప్రభావం, అలాగే జాతక చక్రంలో శనిలో గురు మహాదశ చిద్ర మహాదశ ఒకటి జరగటం జరుగుతుంది. 2015 వరకు ఉంటుంది ఇది. అయితే ఏంటంటే ఇలాంటి సమయాల్లో వివాహం చేయడానికి కొంచెం ఆలోచించవలసి ఉంటుంది. గురుబలం కూడా లేదు జాతక చక్రంలో గోచార రీత్యా. అలాగే వ్యయంలో ఉండటం జరిగింది. నెక్స్ట్ ఇయర్ కూడా జన్మంలోకి వస్తాడు. ఆ నెక్స్ట్ ఇయర్ బాగుంటుంది. అదే జాతక చక్రంలో దశ కూడా అప్పుడే బాగా వస్తుంది. కాబట్టి చక్కగా కొంతకాలం ఉద్యోగం చేయించిన అమ్మాయికి అలాగే లేట్ మ్యారేజ్ ఉందండి. అది ఒకటి మీరు గమనించండి. ఇక్కడ అమ్మాయి పుట్టింది కూడా కర్మ సంఖ్యలో ఉండటం వల్ల కొంచెం ఇబ్బంది. నలుపు వస్త్రాలను పూర్తిగా మానివేయమని చెప్పండి, నలుపు ఉపయోగించవద్దు. అలాగే జాబ్ ట్రయల్స్ మాత్రము చక్కగా చేయండి. దానికోసం ఏంటంటే మీరు శ్రీరామ జయరామ జయ జయ రామరామ చాలా పవర్ఫుల్ మంత్రం అండి ఇది. ఎలాంటి వారికైనా సరే ఈ చక్కగా వాళ్ళు చేసిన అనుష్ఠానాన్ని బట్టి ఫలితాలను ఇస్తాడు ఆ శ్రీరామచంద్రుడు. కాబట్టి శ్రీరామ జయరామ జయ జయ రామరామ అనే మంత్రాన్ని ఎక్కువగా చేసుకోవటం, నలుపు వస్త్రాలను పూర్తిగా మానివేయటం చేయాలి తను. అలాగే తను చూసుకునేటప్పుడు కర్మ సంఖ్యలు తన జాతక చక్రంలో ఎక్కువ బలీయంగా ఉండటం వల్ల కొంచెం ఇబ్బందులు జరుగుతున్నాయి. కాబట్టి ప్రతి విషయానికి కూడా తను కొంచెం ఎక్కువ కష్టపడవలసి ఉంటుంది. ఇది గమనించి ఈశ్వరునికి అభిషేకాలు చేయించండి, మంచి జరుగుతుంది. అలాగేనండి. ఇవాళ ధర్మ సందేహాల కార్యక్రమంలో కాలర్స్కి వచ్చిన సందేహాలను నివృత్తి చేసినందుకు ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. ఇదండి ఇవాళ ధర్మ సందేహాల కార్యక్రమం. తిరిగి రేపటి ధర్మ సందేహాల కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.